రిజర్వేషన్ లో క్రిమిలేయర్ కు చట్టాబద్ధ కల్పించాలి. ఎస్సీ రిజర్వేషన్ లో క్రిమిలేయర్ కు చట్టాబద్ధ కల్పించాలి. దళిత వికాస్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి మన ఆదిలాబాద్ పిట్టలవాడి నుంచి గద్వాల అలంపూర్ వరకు 40 రోజులు ఒక పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 70 సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతున్న విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ వల్ల ఒక 3% మంది దళితులు సంపన్న వర్గంగా ఈ సంపన్న వర్గంతో పోటీ పడలేక వీళ్ళు వెనుకబడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తే అప్పుడు ఈ దళితుల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా న్యాయం జరిగి అందరూ కూడా వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మన ఒక గతంలో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలు అది వర్గీకరించుకోవచ్చు అనే అధికారం ఇస్తూ చేసినటువంటి ఒక ప్రకటనలో ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ పెట్టాలని జస్టిస్ గావయ్య గారు చెప్తే ఈ ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరూ కూడా ఢిల్లీకి పోయి ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ పెట్టొద్దని చెప్పేసి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెస్తే ఆయన దాన్ని మేము క్రిమిలేయర్ అమలు చేయమని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దీనివల్ల దళితుల్లో ఉన్న పేదలందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంటుంది. కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు 4 సార్లు 5 సార్లు అయిన వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఈ పేద దళితుల కలుపు కొట్టడమే. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఐపీఎస్ అధికారిగా అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ను వదులుకున్నాడు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కార్డియాలజిస్టు డాక్టర్ గోపీనాథ్ ఆయన కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వదులుకున్నాడు. వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ రిజర్వేషన్ల వల్ల సంపన్న వర్గంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వదులుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏం చేయనవసరం లేదు, కానీ మీ పిల్లలకు ఆ రిజర్వేషన్ వదులుకుంటే చాలు, ఆ దళితులకు మీరు పెద్ద సాయం చేసినట్టే. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల క్రిమిలేయర్ అమలు చేస్తూ కేంద్రంలో రాష్ట్రంలో చట్టం చేసి దానికి అన్ని ఉద్యోగాలలో రాజకీయ రంగాలు అన్ని రంగాలలో కూడా ఎస్సీ రిజర్వేషన్ల క్రిమిలేయర్ అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం.